ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెండింగ్ డిఏలు పాత బకాయిలకు సంబంధించి ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరి వరకు. మరోసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి వచ్చేసింది. ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి కావచ్చు వచ్చే భత్యం ఇప్పుడు సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇప్పటివరకు ఈ భత్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు. ఇక జూలై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరేటువంటి ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని అయితే పొందుతారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. సో వారికి ఎలాంటి బెనిఫిట్స్ అందుతున్నాయో చూద్దామండి. దుస్తుల భత్యం అంటే ఏంటిదంటే ఆగస్టు 2017 ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసినటువంటి సర్క్యులర్ ప్రకారం యూనిఫామ్ అలవెన్స్ను, దుస్తులు భత్యం, ప్రాథమిక పరికరాలతో భత్యం, కిట్ నిర్వహణ భత్యం, రోబ్ ఏదైతే అలవెన్స్, షూ అలవెన్స్ మొదలైనవి కూడా ఉన్నాయన్నమాట. దుస్తుల భత్యం దామాషా చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తారనమాట. మొత్తం 2x ఇంటూ 12 సంఖ్య ప్రభుత్వ సేవలో చేరిన నుంచి తదుపరి సంవత్సరం జూన్ వరకు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ఆగస్టులో సర్వీసులో చేరితే అతనికి సంవత్సరానికి 20,000 రూపాయలు దుస్తుల భత్యం అయితే అందుతుందన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం అతను తన దుస్తుల భత్యాన్ని దామాషా ప్రతిపాదికన పొందుతాడు. ఇక ఎందుకంటే ఇవన్నీ కూడా అలవెన్స్ల కిందకి అయితే వస్తాయి కాబట్టి. సో మొత్తం మీద అయితే డిఏలకు పెండింగ్లో ఎవరికి ఎంత వస్తుంది ఏందనేది ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే వీటిని సంవత్సరం 2 సార్లు మరి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మొత్తం మీద అయితే కొన్ని